జాను ఏంటి జాను? బోర్ కొడుతుంది కానీ సరదాగా మన ఇద్దరం ఒక గేమ్ ఆడదామా? ఓకే, ఆడతాం. ఏం లేదు, ఈ బాటిల్ని ఎంటీ చేయాలి. తక్కువ టైంలో ఎవరు ఎంటీ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఎప్పుడు నీ మాట నేను వింటాను కదా, ఇది గెలిస్తే నా మాట నువ్వు వినాలి ఇక్కడ నుంచి. ఎప్పుడు వైఫేలే విన్నది. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే, ఓకే, ఇది తీసుకున్నాను, ఈ బాటిల్ తీసుకున్నాను. లెట్స్ స్టార్ట్ ద టైమర్. లెట్స్ స్టార్ట్ ద టైమర్. ఈ బాటిల్ తీసుకో, నువ్వు తీసుకో ఈ బాటిల్. ఓకే ఓకే, లెట్ మీ స్టార్ట్ ద టైమర్. టైమర్ స్టార్ట్స్. చూడండి, టైమ్ 24 సెకండ్స్ అయింది. యాక్చువల్లీ 24 సెకండ్స్. 24 సెకండ్స్ దగ్గర బాటిల్ ఎంటీ అయింది. ఓకే, ఓకే, నౌ ఇట్స్ మై టర్న్. ఐఎమ్ స్టార్టింగ్ ద టైమర్. ఎస్, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డైరెక్ట్గా ఎంటీ చేయకుండా ఒక స్ట్రా తీసుకున్నాను. ఈ స్ట్రా దీనిలో ప్లేస్ చేసి నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎంటీ దిస్. ఫినిష్. చూసారా, జస్ట్ 8 సెకండ్స్ పట్టింది. ఓన్లీ 8 సెకండ్స్లో కంప్లీట్ అయింది. సో నేనే విన్ అయినట్టు. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ ఐ హ్యావ్ డన్ దిస్ వన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో ఇప్పుడు మనం ఇది వాటర్ బాటిల్ అనుకుందాం. ఇది వాటర్ బాటిల్ అనుకుంటే దీన్ని మనం ఎంటీ చేసినప్పుడు ఇది కంప్లీట్గా ఫిల్ అయింది. సో దీన్ని మనం అప్ సైడ్ డౌన్ చేసినప్పుడు, ఎంటీ చేసినప్పుడు, సో బై గ్రావిటీ ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం కిందకు వస్తుంది. ఎప్పుడైతే వాటర్ కిందకి మూవ్ అవుతుందో, సో ఈ ఏరియాలో ఇక్కడ మొత్తం వ్యాక్యూమ్ ఎస్టాబ్లిష్ అయింది. నో వాటర్, నో ఎయిర్, వ్యాక్యూమ్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ వ్యాక్యూమ్ వల్ల ఈ వాటర్ కిందకి మూవ్ అవుతున్నప్పుడు బై గ్రావిటీ ఇది కిందకి మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ హై ప్రెషర్ ఉంది, ఈ వ్యాక్యూమ్లో లో ప్రెషర్ క్రియేట్ అయి ఉంది. వ్యాక్యూమ్ వల్ల లో ప్రెషర్ క్రియేట్ అయింది. సో వాటర్ అనేది హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఆబ్వియస్లీ కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ పైకి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. సో దీనివల్ల మనకి వాటర్ స్పీడ్ అనేది స్లో అవుతుంది, వాటర్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సో వాటర్ అనేది స్లోగా కిందకి మూవ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే వాటర్ బాటిల్లో ఒక స్ట్రాని ప్లేస్ చేశాను. సో అవుట్ సైడ్ నుంచి ఒక స్ట్రాని ప్లేస్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ అనేది కిందకి మూవ్ అయిందో ఈ ఏరియాలో వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. బట్ మనం అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ నుంచి ఒక స్ట్రాని మనం ఈ ఏరియా వరకు తీసుకొచ్చాం. సో ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఈ స్ట్రా లోపల నుంచి, ఎయిర్ అనేది ఈ స్ట్రా లోపల నుంచి ఈ వ్యాక్యూమ్ దాకా మూవ్ అయింది. సో అంటే ఈ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వకుండా ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్రియేట్ అయింది. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్రియేట్ అవ్వటం వల్ల వాటర్ అనేది వెనక్కి మూవ్ అయ్యే టెండెన్సీ, దీన్ని రివర్సింగ్ అంటారు. సో రివర్సింగ్ ఆఫ్ వాటర్ అనేది జరగలేదు, వెనక్కి మూవ్ అయ్యే టెండెన్సీ ఆగిపోయింది. సో దానివల్ల వాటర్ అనేది గ్రావిటీ వల్ల కంప్లీట్గా ఒక్కసారిగా కిందకి మూవ్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇక్కడ మనం జరిగింది ఏంటి అంటే ఓన్లీ థింగ్, సో ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వకుండా మనం ఒక స్ట్రా పెట్టి స్ట్రాలో నుంచి ఎయిర్ అనేది ఈ ఏరియా వరకు ట్రావెల్ అయ్యేటట్టు చేసాం. సో ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వకుండా చేసాం. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్రియేట్ అయ్యేటట్టు చేసాం. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉండటం వల్ల సో వాటర్ వెనక్కి మూవ్ అవ్వకుండా
రివర్సింగ్ జరగకుండా ఆగింది, వాటర్ మొత్తం ఒకేసారి కిందకి మూవ్ అయింది. సో ఫిజిక్స్ అనేది హస్బెండ్ గెలిచేలా చేసింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.